జగన్ టీవీకు స్వాగతం. నర్సాపూర్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూకలు చెరిగిన బియ్యం వస్తుండే, ఇప్పుడు బియ్యంలో అన్ని నూకలు ఇసుక వస్తున్నాయని హరీష్ రావుకు తెలిపిన పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికురాలు. అట్లా వస్తాయి సార్. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు నూకలు చేసిన బియ్యమే వచ్చు కదా, పాత బియ్యం వచ్చు, నూకలు లేని బియ్యం వచ్చు. ఇప్పుడు ఎన్ని నూకలు వస్తుంది? నూకలు ఉసుక వస్తుంది సార్. నూకలు ఉసుక, అది కూడా కొత్త బియ్యం కొత్త బియ్యం సార్. మెత్తగా అవుతుంది అన్నం, అన్నం మెత్తగా అవుతుంది సార్. మన ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తుంది. అది మెత్తగా అవుతుంది, మెత్తగా అవుతుంది. అది ఉడకక ఒక గింజ ఉడుకుతుంది, ఒక గింజ ఉడుకుతుంది. నూకలేమో మెత్తగా అయిపోతుంది, ఇదేమో దొడ్డుగా అవుతుంది. జల్లడ పడుతున్నాం సార్. జల్లడ పట్టి ఉసుక చేసినాకనే వండుతున్నాం. నేను వచ్చేది ఎప్పుడు చెప్పాను? కొద్దిగా తొందరగా చెప్పారా? మొన్న బియ్యం సమస్య ఉంది, సరిగా ఉండట్లేదు అంతేనా? ఎవరో బాబు మనిషి అన్నం మెత్తగా అవుతున్నారు కదా కొత్త బియ్యమే.